93 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేసిండు. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రి 3 గంటలు ఉన్న లైను లకడి కాపులు కాడ ఇప్పుడు దాకా వస్తే ఇప్పుడు ఏం లేదంటున్నాడు. ఏం చేయాలి? మొత్తం రేవంత్ రెడ్డి చేసిండు. వీడు కేసీఆర్ ఉంటే నాకు చాలా బాగా మాట్లాడు చేస్తుంటే ఆడు కేసీఆర్ ఆడే రావాలి, ఆడే వస్తాడు. ఆడు వస్తున్నాని భయం పడి మొత్తం పైసలు దోచుకుంటుంది. గ్యాస్లో 100 రూపాయలు 5 లీటర్ వస్తుంది. ఏం చేయాలి? ఇది సెంట్రల్ ప్రాబ్లం కదా, మోదీని అనుకున్న మీరు రేవంత్ రెడ్డి. వినండి, ఇక్కడ ఎవరు గవర్నమెంట్? ఇది తెలంగాణ ఎవరు సీఎం? ఎవరు? రేవంత్ రెడ్డి కదా. మన గరీబులకు మంచి చేస్తాడా? గుంజుకుంటాడా పైసలు మొత్తం? హమ్లోగానే జీతా. ఊరు నుంచి వచ్చిండు, సిటీ నుంచి కేసీఆర్ వస్తుండే ఊరు నుంచి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చేస్తలే? 100 రూపాయలు లీటర్ అంటే ఏం కష్టం చేయాలి? కస్టమర్ ఒకడు 10 రూపాయలు ఎక్కువ ఇస్తలేడు. బస్ వచ్చింది, బస్ అంతా లేడీస్ అక్కడనే పోతుంది. ఇప్పుడు మేమేం చేయాలి? ఎట్లా ఉండాలి? స్నానం చేయలే, ఏం చేయలే, ఇట్లనే వచ్చినాం. రాత్రి 3 గంటలకు వచ్చిన 500 గ్యాస్ కొట్టిండు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన లకడి కాపు నుంచి ఇక్కడ వచ్చిన నాంపల్లికి గ్యాస్ పోపించుకుందాం అని ఎట్లా చేయాలి చెప్పండి? ఆ రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని మొత్తం బెక్కారు. ఇప్పుడు ఎంత అక్కడ దాకా లేను చూడండి ఒకసారి, ఎక్కడ దాకా ఉంది అసలు దాకా. ఇప్పుడు అసలు నడుస్తుంది కదా, అక్కడ దాకా పబ్లిక్ ఉంది. నాకు తెలుస్తలే పోలీసులు ఏం చేస్తున్నారు ఆడ? అలాగ చూస్తున్నారు. మాకెవరు చూస్తారు? ఇక్కడ పోలీసులు లేరు, ఎవరు లేరు. మేమేం చూసుకోవాలి? మీరంతా కూర్చొని ఏమైనా ధర్నా చేపట్టచ్చు కదన్నా. చేయాలి. మా లీడర్ ఒక మంచి లీడర్ కనిపిస్తలేడు. రావాలి, కంపల్సరీ రావాలి లీడరు. అవి వస్తేనే అవుతుంది. కేసీఆర్ ఉంటేనే మంచిది. కేసీఆర్ వస్తాడు. నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డి రాడు. ఇది అది కాదు రేవంత్ రెడ్డి రాడు. అందుకే పైసలు మొత్తం దోసుకుండు. బస్సులు ఫ్రీ చేసిండు. మహిళలకు ఏమి ఇచ్చిండు? ఏం ఇస్తుండా? ఏమి ఇవ్వలే. ఆటో వానికి దళిత బంధు ఇస్తాను, మంచి ఏం చేస్తాడా? ఏం చేస్తలేడు. ఏం చేయాలి? ఇంత పబ్లిక్ ఉంది, అంత కష్టపడుతున్నాయి. పర్సన్లు ఉన్నాం. 100 రూపాయల లీటర్లా ఏం సంపాదించుకోండి చెప్పండి? లేడీస్కి అందం ఒక 50 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? ర్యాపిడో ఓలా అంటున్నారు. అంట్లో ఏముంది? ర్యాపిడో 40 రూపాయలు 50 రూపాయలు చూపిస్తున్నాం 2 కిలోమీటర్కి. 50 రూపాయలు 2 కిలోమీటర్ పోతారా? ఎవర్రా? ఎవరు ఇస్తారా మాకు పైసలు ఎక్కువ? గ్యాస్ 100 రూపాయలు లీటర్ అయింది. ఎవరా మేడం ఒక 20 రూపాయలు ఎక్కువ ఇవ్వండి అంటే ఆల్పిస్తలేరు. ఎట్లా ఇవ్వాలి చెప్పండి? రాత్రి 3 గంటలకు వచ్చిన లకడి కాపుల దగ్గర ఇప్పుడు దాకా గ్యాస్ దొరకలే. నాకు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినా మళ్ళీ ఇంకా ఇక్కడ పోపించుకుందామని స్నానం చేయలే, ఏం చేయలే. పని చేయాలా? ఏం చేయాలి? మా బతుకులు ఇట్లానే ఉంటాయి. రేవంత్ రెడ్డి ఎప్పుడు దాకా పోడు, అట్లా మా బతుకులు ఇట్లానే ఉంటాయి. దేనికి గెలిపించారన్న మీరు? మేము గెలిపేలే. ఊరు నుంచి వచ్చిండాడు, ఇక్కడ సిటీ నుంచి రాలే. సిటీ నుంచి కేసీఆరే మాకున్నాడు. కేసీఆర్ ఒక్కడే ఊరు నుంచి వచ్చిండు. ఇక్కడి నుంచి రాలే. ఇక్కడి నుంచి గెలువ అని చెప్పండి. నాంపల్లి నుంచి గెలువాడు. ఇప్పుడు చెప్తున్నాయి గెలువాడు. వాడు రాడు బెక్కారు. కేసీఆర్ పెంచాడు. రేవంత్ రెడ్డి వేస్ట్ క్యాండిడేట్. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా చాలా గంటల నుంచి మీరు. గంట అయింది. ఏం రేటు చూసుకో ఒకసారి నువ్వు. 98 ఏం చేయాలి చెప్పు? 20 kg గ్యాస్ ట్యాంక్ ఉంది, 18 kg వస్తుంది. తిరగాలి. ఏం వస్తుంది? ఏం వస్తలేవు చెప్పు నువ్వు. ఏం వస్తలేవు నాకు, అస్సలకి ఏం వస్తలేవు. కష్టం, మొత్తం కష్టం ఉంది. सुकून तो कहीं भी नहीं है. ऑटो वालों को बहुत तकलीफ है. खाली कोई कस्टमर 1 रुपया बढ़ के नहीं दे रहा. कस्टमर को बोलती कस्टमर क्या हो रहा? कैंसिल. खाली कैंसिल हो रहा कस्टमर. ना कंपनी से पैसे बढ़ के आ रहे हमारे को, ना गवर्नमेंट से कुछ भी हो रहा. खाली प्रॉब्लम परेशानी. ये गाड़ी ऐसा फिर के दलाए तो हम खाली 2000 का कारोबार करे, 1000 रुपये की गैस डालना है खाली. तो गाड़ी के 500 रुपये गुत्ता क्या निकालना? घर को क्या ले आना? बोलो आप. 2 घंटे यहाँ धरना है लाइन में. 2 घंटे लाइन में धर के दला के गाड़ी पे निकलना. फिर बुकिंगों में क्या दे रहा आपको? 15 रुपये 12 रुपये भी नहीं दे रहा उन्हें, 10 रुपये किलोमीटर दे रहा. तो क्या आता मैडम उसमें? बोलो आप. कुछ भी नहीं आता. बचने का कुछ भी नहीं है. खाली एज मेहनत करना है, लोगों को खाली सर्विस देना है, चलाना है खाली, दूसरा और कुछ भी नहीं है. మీరు ఈ పంప్ లో 93 రూపీస్ ఉంది అంటున్నారు కదా, వేరే పంప్స్ లో? గవర్నమెంట్ పంప్ 63 ఉంది. భారత్ పంప్, ఇండియన్ పంప్ దగ్గర 63 ఉంది. ఈ ప్రైవేట్ పంప్ 100 ఉంది, 98 ఉంది, 67 ఉంది. గవర్నమెంట్ పంప్ది తక్కువ ఉంది, ప్రైవేట్ది ఎక్కువ ఉంది. మరి ఆ పంప్ దగ్గరికి వెళ్ళకుండా ఈ పంప్ దగ్గర ఎందుకు? ఎక్కువ లైన్ ఉంది. 2 घंटे 3 घंटे टाइम होता है. क्या कारोबार करना? बोलो आप. 3 घंटे गाड़ी लाइन में लगा के कुछ भी नहीं बचता. अब वो लोग गुट्टे से आए, उनको भी पंप गैस नहीं मिली, वहाँ से यहाँ आए. गुट्टा चंद्रान गुट्टे से यहाँ आए लोग. 3 10 12 किलोमीटर से खाली गैस ढूंढ लेते, फिर यहाँ 10 दिन चले आ रहा गैस को. तो दलाना क्या, कमाना क्या? बोलो आप. गवर्नमेंट से हम बोल के थक जा रहे. रेट भी बढ़ा हुआ, रेट भी नहीं बढ़ा रहे. सब भाइयाँ परेशान है. ऑटो ढकल के ला रहे हैं, लाइन में धर रहे हैं, दलाना ही परेशान हो रहे हैं, और कुछ भी नहीं है मैडम. మీరేమైనా ట్రై చేశారా? ఫేర్స్ ఏమైనా పెంచాలి అని ధర్నా ఏమైనా చేశారా? अरे मैडम सब करके छोड़ दिया, कुछ भी नहीं हो रहा हासिल. घर के चूल्हे बंद कर दे के बैठना पड़ रहा खाली, और कुछ भी नहीं हो रहा हासिल. तो कुछ भी नहीं हो रहा. పెట్రోల్ బంక్ వాళ్ళే బ్లాక్ అమ్ముతారు ఇక్కడ 100 రూపాయలు లీటరు.
నీ గవర్నమెంట్ పంపులు వచ్చేసి 67 రూపాయలు ఉందండి, ఇక్కడ 100 రూపీస్ చేస్తుర్రు. మేము ఎట్లా బతకాలి? మరి మీరు అక్కడే వేయించుకోకుండా ఇక్కడ వరకు ఎందుకు వస్తారు? లేదండి, మార్నింగ్ 10కు పోయినాం, లైన్లో నించున్నాం, ఇప్పటిదాకా నించొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. 1కు పోయి మనం 9కు పోయినాం. 9 అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1:40 అవుతుంది. ఇప్పటి వరకు కూడా అక్కడ నించొని అక్కడ అయిపోతే గ్యాస్ ఇక్కడికి వచ్చాం. అక్కడ రేట్ తక్కువ హెచ్పీలో, ఇక్కడ రేట్ ఎక్కువ. మా మధ్యపడికి మేము మోసుకుంటున్నామండి, అది సంగతి. గ్యాస్ అవైలబుల్ లేకనా లేదంటే క్యూ ఎక్కువగా ఉండడం వల్ల లేక గ్యాస్ అవైలబుల్ లేక వీళ్ళు గవర్నమెంట్ ఉంది అంటారు, ఇక్కడ వస్తే లేదు. ఉదయం వచ్చినాం 9 గంటలకు వచ్చి కూర్చున్నాం మేము. మా ఒక్కరి పరిస్థితి ప్రతి ఒక్క ఆటోలో అంతా అదే. ఎట్లా మాకు పరిస్థితి ఏంది? గవర్నమెంట్ మాత్రం గ్యాస్ కొరత ఎటువంటిగా లేదు అని అంటున్నారు, మీరేమో ఉంది అంటున్నారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, మీరు లైవ్లో చూడండి ఎన్ని ఆటోలు ఉన్నాయి ఇక్కడ. ఉంటే ఇట్లా మాకు దొరకాలి కదండి. గవర్నమెంట్కి ఎందుకు తెలియట్లేదు? వాళ్ళకి తెలుసండి, వాళ్ళు తెలిసే చేస్తున్నారు. ఎందుకు తెలియదు వాళ్ళకు? వాళ్ళు బయట వచ్చి చూస్తే తెలుస్తుంది. వాళ్ళు రాక మా పరిస్థితి ఇది. ఓట్లప్పుడు మా దగ్గరకు వస్తారు, మా పరిస్థితి వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఎట్లా అంటారు మాది? పబ్లిక్ దృష్టిలో మీరు తీసుకెళ్ళండి, పెద్దవాళ్ళ దృష్టిలో మీరు తీసుకెళ్ళండి ఎంతవరకు. ఇక మా సామాన్యులు మేడం, అంతకుమించి మేము చెప్పలేము. ఇప్పుడు బంక వాళ్ళని తిట్టి కూడా ఫైదా లేదు. అంత గ్యాస్ ఉంటేనే మాకు గ్యాస్ పోస్తారు, దాంట్లో లేదు మేము ఎట్లా పోస్తారండి? వాళ్ళు పోయలేరు కదా, మేము చేయలేము. అదే అండి, మాకు గ్యాస్ ఉంటేనే బయట జీవనోపాధి. మాకు ఫుడ్డే కానీ, పిల్లల ఫీజే కానీ, ఇంటి రెంటే కానీ, మేము బతకాలన్నా కానీ ఇవంతా ఇదండి. గ్యాస్ 67 రూపాయలు లీటరు గవర్నమెంట్ది, వీళ్ళు ప్రైవేట్ పంపులు ఇవి. వీళ్ళు 100 రూపాయలు 93 రూపాయలు తీసుకుంటారు గ్యాస్, మళ్ళీ 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు అంట. 10 రూపాయలు సగనే తెలియదండి, ఇప్పుడు పోస్తే ఇక్కడ తెలుస్తుంది. ఎక్స్ట్రా దేనికోసం కలెక్ట్ చేస్తారు? ఇప్పుడు వీళ్ళు ఎక్కడ తీసుకుంటారంట నాకు తెలియదు. తను అంటూ పెద్ద మనిషి అంటే నాకు తెలియదు. 93 రూపాయలు లీటర్ గ్యాస్ బ్లాక్లో, ఒరిజినాలిటీ ఏంది 67 రూపాయలు గ్యాసు. అదే అండి సంగతి. అంటే మీరు చెప్తున్నారు కదా 10 రూపాయలు ఎక్స్ట్రా అని, దేనికోసం? గ్యాస్ స్టాక్ లేదని చెప్తారు, స్టాక్ ఉంది కూడా కావాలని వీళ్ళు వస్తలేరు. రేటు ఎక్కువ పెంచాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే రేటు ఎక్కువ కావాలని చెప్పి గ్యాస్ని ఆపుతారు. ఆపిన తర్వాత గ్యాస్ రేటు ఎక్కువ పెంచి మాకు వస్తారు 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని. సిఎన్జిది పంపు పెరగలేదు, అది ఎట్లున్నది అట్లనే ఉంది. ఈ ఎల్పిజి ఒకటే చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. దీనికి కూడా రేటు అసలు పెంచలేదు. మాక్సిమం గవర్నమెంట్ రేట్ 68, 63నే ఉంది. కొన్ని మంది కాడ పోతే 70 ఒకటి ఉంది, 90 ఒకటి ఉంది, 92 ఒకటి ఉంది. ఈడికి వస్తేనేమో 100 రూపాయలు ఉంది. ఏం చేయాలి? పొద్దుగాల 9 గంటల నుంచి లైన్లో కూర్చున్నాం, లగ్డికాపుల్లో వచ్చినాం. ఆడ నించొని వస్తే గ్యాస్ లేదని చెప్పిండు. ఈ ఇబ్బంది మీకు ఎప్పటి నుంచి ఉందన్న? ఈ ఇబ్బంది మాకు 20 డేస్ నుంచి కష్టం అవుతుంది చాలా. 20 డేస్ నుంచి చక్కగా దొరకడం లేదు గ్యాస్. ఏడికి పోయినా గ్యాస్ పంపులు బంద్ ఉంటున్నాయి. రేటు ఎక్కువ ఉందని చెప్పి గ్యాస్ పంపులు బంద్ చేపిస్తారు, నైట్ ఓపెన్ చేస్తారు. మొత్తం హైదరాబాద్ మొత్తం టోటల్ ఇంత మీడియా మొత్తం ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి, యూట్యూబ్లో వస్తుంది. చూసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోకపోతే వేస్ట్. సీఎం సీట్లో కూర్చున్నాడు ఎందుకు? మొత్తం ఆలోచించాలి. మోదీ కానీ, సీఎం కానీ, లీడర్లు, ఎంపీలు అందరూ ఆలోచించాలి కదా. ఆటో డ్రైవర్కు మాకేముంది, తిన్నీకే లేదు. ఇప్పుడు పొద్దు నుంచి ఉన్నా ఏం లేదు, 100 రూపాయలు లేవు జేబులో. ఏం తీసుకోవాలి ఇంటికి? నేను ఏం తీసుకోవాలి? పిల్లం ఎట్లా వెళ్ళాలి, ఇల్లు ఎట్లా కడవాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి చెప్పండి. మీరు 100 రూపాయలు లేవంటున్నారు కదా, మరి ఇప్పుడు గ్యాస్ ఎలా ఫీల్ చూసుకుంటున్నాం పక్కలతో. ఏం చేద్దాం? అట్లా వచ్చింది తెలంగాణ గతి అట్లా పట్టించిండు. అడుకొచ్చుకొని పోచుకొని చేస్తున్నాం. అదే చెప్తున్నా, కేసీఆర్ మంచిగా మాకు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ యుద్ధం జరగలేదు, అప్పుడు జరుగుంటే అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఉండేది కదా. మరి ఏం కాదు, కాకనే పోతుండే. ఇలాంటి పరిస్థితి ఆటో వాళ్ళకు రాకపోతుండే. రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచే మా పరిస్థితి ఇలా గలీజ్. రాగానే బస్ ఫ్రీ పెట్టిండు, అది ఒక కడుపు కొట్టిండు. దాని తర్వాత గ్యాస్ వచ్చింది. ఇవి వస్తూనే ఉన్నాయి. ఆయన వచ్చినప్పటి నుంచి ఆటో వాళ్ళకి ఫుల్ ప్రాబ్లం. ట్రాఫిక్ పోలీసు వాళ్ళ లైసెన్స్ లేదు, అది లేదు, ఇది లేదు అని ఖాళీ నొక్కుడు కానీ దాని తప్ప సేవ్ మాత్రం లేదు. ఆటో వాళ్ళకి అమౌంట్ పడతాయంట కదా, వాటి వల్ల అమౌంట్ అయితే ఇప్పటివరకు వాళ్ళే గ్యాస్ రేట్ తగ్గిస్తే చాలు. మాకు అమౌంట్ అవసరమే లేదు. మాకు గ్యాస్ రేట్ ఒకటి తగ్గించమండి, అమౌంట్ వద్దు మాకు. అసలు అమౌంట్ పడుతుందంటారా ఆటో వాళ్ళకి? పడతలే మేడం, అమౌంట్ ఎవరికి లే. కాదు చెప్పుకుని తిరుగుతూ టీవీలలో కానీ, దాని తర్వాత అమౌంట్ ఎవరికి పడతలేవు. మీరు ముందుకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు పడట్లేదు అని? ఏం చెప్పాలి మేడం? ధమాకున్న చెప్తాం, ధమాకు లేని చెప్పి వేస్ట్. రేవంత్ రెడ్డి గారికి ధమాక్ లేదంటారా? ఏమో మళ్ళా ఆయనకు తెలియాలి. ఇంతగానం చూసి కూడా యాక్షన్ తీసుకోకపోతే లేనట్టే కదా. ఫైనల్లీ మీరు ఏం చెప్తారు? నేను ఏం చెప్పాను? వేస్ట్ మేడం, చెప్తున్నా చెప్పి వేస్ట్. ధమాక్ లేని చెప్పి వేస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.